ప్రైజ్ ది లార్డ్. మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో శుభములు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ సమయాన్ని దీవెనకరంగా మార్చండి. నీ బిడ్డలను దీవించండి. వాక్యం అర్థంలాగా సహాయం చేయండి. నన్ను యోగ్యునిగా చేసి వాడుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అంత బాగున్నారని నేను ప్రభువును విశ్వసిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలు వట్టివాడు సహోదరుడుగా ఉండును. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. మనం నివసిస్తున్న ఈ సమాజంలో నిజమైన స్నేహితులు ఉన్నారా? ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు? ఆ విషయం మీరు ఎప్పుడైనా విన్నారా? ఎక్కడైనా చూశారా? ఎక్కడ చూసినా టైంపాస్ స్నేహితులు, అవసరానికి వాడుకునే స్నేహితులు, ఎంతో కాలం నిలవలేని స్నేహితులు ఈ సమాజంలో మనం చూస్తూ ఉంటాం. కానీ కవులు రాస్తుంటారు, ఈ సృష్టిలో మధురమైనది స్నేహం అంటారు, బహు తీయనైనది స్నేహం అని అంటూ ఉంటారు. ఇందులో నిజమెంత? నేతి బీరకాయలో నెయ్యి ఉన్నంత స్నేహంలో తీయదనం కూడా అంతే. ఇది లోక స్నేహం. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే స్నేహం అనే దాన్ని ఎంత చక్కగా దేవుడు మన కోసం రాయించాడు, స్నేహితులను చూపించాడు. దేవునితో స్నేహం చేసిన, నడిచిన హనోకు, అలాగే నోవహు జీవితం, మరొక మాట అబ్రహాము దేవునితో చేసిన స్నేహం, ఇవి ఎంత విలువైనవో మనం గమనించాలి. మరొక మాటలో చెప్పాలంటే దావీదు యోనాతాను యొక్క స్నేహం ఎంత గొప్పదో. వారి హృదయాలు పెనవేసుకుపోయాయి. వారు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా హత్తుకున్న ఆత్మీయ స్నేహం వాళ్ళది. స్నేహం అంటే అలా ఉండాలి. స్నేహం అంటే అదే నిర్వచనం కూడా. ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే వీరి స్నేహాలు నిజంగా చెప్పాలంటే చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడాలి. అయితే ఇవి పరిశుద్ధ గ్రంథములో దేవుడు లిఖింపచేశాడు వీరి స్నేహాన్ని. అద్భుతమైన స్నేహాలు ఇవి. దేవుడు వీరందరినీ ప్రేమించటమే కాదు, వారితో స్నేహం చేయటమే కాదు, వారు దేవునితో స్నేహం చేయటమే కాదు, దేవునితో సత్సంబంధం కలిగి దేవునితో మాట్లాడుతూ, కొందరు దేవునితో నడుస్తూ వెళ్ళిపోయారు, కొందరు దేవునితో స్నేహంలో నిలిచి గొప్ప గొప్ప కార్యాలు చేశారు, చూశారు, దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తాం. ఇక క్రొత్త నిబంధన గ్రంథానికి మనం వచ్చినట్లయితే 12 మంది స్నేహితులను గురించి యేసయ్య సంబోధించినటువంటి మాటలు మనము యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం చదివినట్లయితే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించాలనేదే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితుల యుందురు. నేను మిమ్మను దాసులని పిలవను, నేను మిమ్మను స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకనగా నా తండ్రి నాకు చెప్పిన సంగతులన్నింటినీ కూడాను మీకు తెలియజేశాను. అనగా స్నేహితుల మధ్యలో అరమరికలు కానీ దాపిరకాలు కానీ ఉండవు. అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు.
మన కోసం సిలువలో తన ప్రాణం పెట్టాడు. ఎంత గొప్ప స్నేహం, మరోలేని స్నేహం, మరపురాని స్నేహం. అంతేకాదు, ఆయన మనతో ఉంటానని వాగ్దానం చేసిన సజీవుడైనటువంటి దేవుడు ఆయన. నిరంతరం కూడా మనతో ఉండి నడిపించే నాయకుడు, మన జీవిత నావికుడు ఆయనే. ఆయన నీకు కావాలంటే ఉదయకాల సమయంలో ఆయన ఆహ్వానించుకో. నీతో స్నేహం చేస్తూ నాడు హనోకు నడిపించిన రీతిగా, నాటి భక్తులను నడిపించిన రీతిగా నిన్ను, నన్ను, మనల్ని కూడా ఆ యొక్క పరమకానానికి నడిపిస్తాడు. అట్టి కృప నిజ స్నేహితుడైన యేసయ్య మనకందరినీ దయచేయునుగాక. ఆమెన్. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. స్నేహమును గురించిన నిర్వచనానికి నీవే నాయన ఆధారం. గొప్ప స్నేహితుడా, ప్రేమించే స్నేహితుడా, ప్రాణం పెట్టిన స్నేహితుడా, మమ్మల్ని ఆదరించి ఆశ్రయించే స్నేహితుడా, నీకు స్తోత్రాలయ్యా. నిన్ను కలిగి మా జీవితాంతం జీవించే కృప అనుగ్రహించమని, ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించి నీ స్నేహం చేసే బిడ్డలుగా చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.